ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం న్యాయాధిపతులు 11వ అధ్యాయము. గిలాదువాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్యకుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై యుండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదుమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా, మీరు నాయందు పగపట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పెను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్లీ వచ్చితిమి. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి వగుదువని యెఫ్తాతో అనిరి. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడు నవ్వుదునా అని గిలాదు పెద్దలను అడుగుగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాకని యెఫ్తాతో అనిరి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యెఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదికి యుద్ధమునకు వచ్చియున్నావని అడుగగా, అమ్మోనీయుల రాజు, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యోర్దాను వరకును నా దేశము ఆక్రమించుకొనినందుననే నేను వచ్చియున్నాను. కాబట్టి మనము సమాధానముగా నుండునట్లు ఆ దేశములను మరలా మాకప్పగించుమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను. అప్పుడు యెఫ్తా మరలా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి ఇట్లనెను, యెఫ్తా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేషునకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీలు ఎదోము రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా ఎదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడును నేను సెలవీయనని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీలు కాదేషులో నివసించిరి. తరువాత వారు అరణ్య ప్రయాణము చేయుచు ఎదోమీయుల యొక్కయు మోయాబీయుల యొక్కయు దేశముల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు గదా. మరియు ఇశ్రాయేలీలు అమోరీయుల రాజైన సీహోనును హెష్బోను రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా, సీహోను ఇశ్రాయేలీలను నమ్మక తన దేశములో బడి వెళ్లనీయక తన జనులనందరినీ సమకూర్చుకొని యహసులో దిగి ఇశ్రాయేలీలతో యుద్ధము చేసెను. అప్పుడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలీల చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తరువాత ఆ దేశ నివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరుచుకుని అర్నోను నది మొదలుకొని యబ్బోకు వరకును అరణ్యము మొదలుకొని యోర్దాను వరకును అమోరీయుల ప్రాంతములన్నిటినీ స్వాధీనపరచుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా
అమోరీయులను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించుకొందువా? స్వాధీనపరుచుకొనుటకు కెమెష్ అను నీ దేవత నీకిచ్చిన దానిని నీవనుభవించుచున్నావు గదా. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయునో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకుందుము. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకు కంటే నీవు ఏమాత్రమును అధికుడవు కావు గదా. అతడు ఇశ్రాయేలీలతో ఎప్పుడైనను కలహించినా, ఎప్పుడైనను వారితో యుద్ధము చేసినా, ఇశ్రాయేలీలు హెష్బోనులోను దాని ఊరులలోను, అరోయేరులోను దాని ఊరులలోను, అర్నోను తీరముల పట్టణములన్నిటిలోనూ 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేళ వాటిని పట్టుకొనలేదు. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు గాని నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలీలకును అమ్మోనీయులకును న్యాయము తీర్చునుగాక. అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చునప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహనబలిగా దానిని అర్పించెదనెను. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించిన గనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చు వరకు అబెల్కేరామీము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీల ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమెగాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేసితివి. నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనక తీయలేననగా, ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చింటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో నెనెను. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేమనగా, 2 నెలల వరకు నన్ను విడువుము. నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చిన గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకద్దు. న్యాయాధిపతులు 12వ అధ్యాయము. ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి, నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలవలేదు. నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయుదుమని యెఫ్తాతో చెప్పగా, యెఫ్తా, నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మును పిలిచితిని గాని మీరు వారి చేతులలో నుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించిన గనుక నాతో పోట్లాడుటకు మీరేలా నేడు వచ్చితిరనెను. అప్పుడు యెఫ్తా గిలాదు వారినందరినీ పోగు చేసుకొని ఎఫ్రాయిమీయులతో యుద్ధము చేయగా గిలాదువారు ఎఫ్రాయిమీయులను జయించిరి. ఏలయనగా వారు ఎఫ్రాయిమీయులకును మనష్షీయులకును మధ్యను గిలాదువారైన మీరు ఎఫ్రాయిమీయుల ఎదుట నిలువక పారిపోయిన వారనిరి.
ఎఫ్రాయిమీలతో యుద్ధము చేయుటకై గిలాదువారు యోర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీలలో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదువారు నీవు ఎఫ్రాయిమీయుడువా అని అతని నడిగిరి. అందుకతడు నేను కాను అనిన ఎడల వారు అతని చూచి షిబ్బోలెతను శబ్దము పలుకుమనిరి. అతడు అట్లు పలక నేరక సిబ్బోలెతని పలకగా వారు అతని పట్టుకొని యొర్దాను రేవుల యొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయిమీలలో 42,000 మంది పడిపోయిరి. యెఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయ్యుండెను. గిలాదువాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలోనొక దానియందు పాతిపెట్టబడెను. అతని తరువాత బెత్లెహేము వాడైన ఇబ్సాను ఇశ్రాయేలీలకు అధిపతి ఆయెను. అతనికి 30 మంది కుమారులను 30 మంది కుమార్తెలను ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికిచ్చి తన వంశమునకు చేరని 30 మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేసెను. అతడు 7 ఏండ్లు ఇశ్రాయేలీలకు అధిపతిగా నుండెను. ఇబ్సాను చనిపోయి బెత్లెహేములో పాతిపెట్టబడెను. అతని తరువాత జెబూలూనీయుడైన ఏలోను ఇశ్రాయేలీలకు అధిపతి ఆయెను. అతడు 10 ఏండ్లు ఇశ్రాయేలీలకు అధిపతిగా నుండెను. జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యాలోనులో పాతిపెట్టబడెను. అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇశ్రాయేలీలకు అధిపతి ఆయెను. అతనికి 40 మంది కుమారులను 30 మంది మనుమలను ఉండిరి. వారు 70 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. అతడు 8 ఏండ్లు ఇశ్రాయేలీలకు అధిపతిగా నుండెను. పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీయుల మన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలియున్నాడు. ఇతడెంత ఘనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము నొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. తక్కువవాడు ఎక్కువవాని చేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమం చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఏలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. యాజకులయ్యుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహారోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడునూ బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు.
యూదా సంతానమందు జన్మించెననుట స్పష్టమే. ఆ గోత్ర విషయములో యాజకులను గూర్చి మోషే ఏమీయూ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయెను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను, ఆయన పశ్చాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండసాధ్యము కానందున అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడయ్యున్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకొన్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడైయుండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము. ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించువారున్నారు కనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయ్యున్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొందియున్నాడు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశముండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగు చెప్పుచున్నాడు. ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోనూ యూదా ఇంటివారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకొనిన దినమునము వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనక నేను వారిని అలక్ష్యము చేసి తిని అని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత
ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. వారిలో ఎవడును ప్రభువును తెలిసికొనుడని తమ పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరును నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసి కొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. కీర్తనల గ్రంథం 112వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాని చూచి చింతపడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.